అవర్ ఛానల్ గీతా వ్లాగ్స్. ఎవరైనా కొద్దిగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీతా అండి. సో ఇవాళ నేను నా సింపుల్ బేసిక్ మేకప్ లుక్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. లైక్ ఎవ్రీడే నేను ఎలా ఉంటాను, ఇంట్లో ఎలా మేకప్ చేసుకుంటాను, అండ్ వీడియో షూట్ చేసుకునేటప్పుడు ఎలా మేకప్ చేసుకుంటాను, ఎలా రెడీ అవుతాను, సో అదంతా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మనము ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏం అప్లై చేసుకుంటానంటే నేను లైక్ లిప్ బామ్ ఉంటుంది కదా, మెబ్లైన్ లిప్ బామ్, అది అప్లై చేసుకుంటాను. సో ఇది మ్యాక్సిమం ఎక్కువ అప్లై చేసుకుంటూ ఉంటాను అనమాట డేలో. అండ్ ఆ తర్వాత నేను రోజ్ వాటర్ అనేది స్ప్రే చేసుకుంటూ ఉంటాను. సో చాలా క్లీన్గా ఉంటుంది. సో మనము రోజ్ వాటర్ అనేది స్ప్రే చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటాను. సో నేనైతే లాక్మీ ప్రిఫర్ చేస్తాను. లాక్మీ అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో అది వేసుకుంటాను అనమాట. సో మన స్కిన్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మేకప్ అనేది. సో నాకు ఈవినింగ్ వరకు ఉండాలి కదా అని చెప్పి ఎక్కువగా అలోవెరా జెల్, రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉంటాను. సో నేను డైలీ వేసుకున్న క్రీమ్ వచ్చి పాండ్స్ అనమాట. సో యూజువల్గా నేను పాండ్సే వేసుకుంటాను అండ్ అప్పుడప్పుడు ఓలే యూజ్ చేస్తాను. అంటే డైలీ డే క్రీమ్ అయితే నాది పాండ్సే. అండ్ అప్పుడప్పుడు ఇన్ కేస్ ఎప్పుడన్నా బయటికి వెళ్తున్నప్పుడు కానీ, లేదంటే కొంచెం ఏమన్నా మంచిగా రెడీ అవ్వాలి అనిపించినప్పుడు మాత్రము ఓలే యూజ్ చేస్తాను. సో నాకు చాలా బాగా అనిపించింది. ప్లస్ ఈ వింటర్కి ఇది బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పచ్చు అండ్ బెస్ట్ క్రీమ్ అని చెప్పచ్చు అనమాట. మాయిశ్చరైజర్ అయితే మనము అలోవెరా జెల్ యూజ్ చేసేయచ్చు, బట్ నేనైతే క్రీమ్ మాత్రం ఓలే యూజ్ చేస్తాను. ఇప్పుడు మనము క్రీమ్ కూడా అప్లై చేసేసిన తర్వాత సన్ స్క్రీన్ లోషన్ అనమాట. అండ్ నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను కదా అండ్ బయటికి కూడా వెళ్ళట్లేదు అని చెప్పి నేను సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవట్లేదు. అండ్ సమ్మర్లో మాత్రం మనం ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సో నేను ఇప్పుడైతే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవట్లేదు, సో జస్ట్ స్కిప్ చేస్తున్నాను అంతే. అండ్ క్రీమ్ అప్లై చేసుకున్నాను కదా, సో దాని తర్వాత నేను పౌడర్, ఇది వైట్ టోన్ ఫేస్ పౌడర్. సో నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, జస్ట్ కొంచెం అలా హ్యాండ్స్లో తీసేసుకొని మనము అప్లై చేసుకోవచ్చు అంతే. ఈ వైట్ టోన్ ఫేస్ పౌడర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఏ స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది అనమాట. నేను యూజువల్గా డైలీ ఫేస్ పౌడర్ అయితే ఇదే నాది అండ్ ఎప్పుడో ఒకసారి లాక్మీ కాంపాక్ట్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో మేకప్ అంటూ ఇదే అండి, బేసిక్ మేకప్. నేను ఎవ్రీడే ఎలా ఉంటానని చెప్పేది అయితే ఇదే అనమాట. అండ్ కాజల్ ఇది కూడా ఒక్కొక్కసారి వేసుకుంటాను, ఒక్కొక్కసారి అది కూడా వేసుకోను, బట్ ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను. కాజల్, ఐలైనర్, నేను మోస్ట్లీ ఐలైనరే ప్రిఫర్ చేస్తాను. సో అదే చాలా చాలా బాగుంటుంది అండ్ క్లీన్ చేసేటప్పుడు కూడా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో సమ్ టైమ్స్ కాజల్ అండ్ సమ్ టైమ్స్ ఐలైనర్ అనమాట, అంతే. సో చూసారు కదా, నేను కాజల్ అండ్ ఐలైనర్ కూడా అప్లై చేసేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఒక చిన్న స్టిక్కర్ పెట్టేసుకుంటాను. సో ఇంట్లో ఉండేటప్పుడు మస్కరా ఇవన్నీ అంత ఎక్కువ ప్రిఫర్ చేయను, జస్ట్ కాజల్ లేదంటే ఐలైనర్ అంతే. సో బేసిక్ మేకప్, సింపుల్ మేకప్ అంటే ఇంతే అనమాట నేను రెడీ అయ్యేది. అండ్ ఒక ఇయర్ రింగ్స్. సో ఇవి పెట్టుకున్నవే పెట్టుకోను, వేరేటి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అండ్ లిప్స్టిక్ అనమాట, ఒకటి నార్మల్గా లైట్గా. సో ఇప్పుడు ఫైనల్ టచ్అప్ వచ్చి నా హెయిర్ స్టైల్ అండి. సో యూజువల్గా నేను హెయిర్ స్టైల్ ఎప్పుడు బంద్ చేసుకొని ఒక క్లిప్ పెట్టుకొని ఉంటూ ఉంటాను అంతే. సో ఇదే అనమాట నా సింపుల్ మేకప్ లుక్. సో ఎవ్రీడే నేను ఇలానే రెడీ అవుతాను. లైక్ రెడీ ఇన్ ద సెన్స్ నేను ఎక్కువగా కాజల్, ఐలైనర్ కూడా ఇవి అంత ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇన్ కేస్ ఏదైనా వీడియో షూటింగ్ ఉంటే మాత్రం కాజల్, ఐలైనర్ పెట్టుకుంటాను, లేదంటే సింపుల్ మేకప్, ఫేస్ మేకప్ అయితే ఇదే అనమాట. అండ్ హెయిర్ స్టైల్ అయితే మీకు ఆబ్వియస్లీ తెలుసు, నేను ఎప్పుడు లీవ్ చేసుకునే ఉంటాను. సో ఇది అండి నా సింపుల్ బేసిక్ మేకప్ లుక్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left.
గాయస్ చూసారు కదండి, నేను యూజువల్గా ఇలానే రెడీ అవుతాను. లైక్ ఏదైనా వీడియో షూట్ చేసుకునే ముందరగా కూడా ఇలానే రెడీ అవుతాను. అండ్ అంత ఎక్కువ మేకప్ వేసుకోను. లైక్ ఓన్లీ ఇంట్లో ఉండేటప్పుడు మనము ఫౌండేషన్స్ సో ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేను అస్సలు అప్లై చేసుకోను అనమాట. ఇన్ కేస్ ఏదైనా మీకు గ్రాండ్ మేకప్ లుక్ చూపించాలన్నా, లేదంటే ఏదైనా అకేషన్స్ ఉన్నా, లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా, సో అలాంటి టైంలో ఏమైనా కొంచెం గ్రాండ్గా రెడీ అవుతానేమో కానీ, బట్ యూజువల్గా ఇంట్లో ఉంటే మాత్రం సో బేసిక్ మేకప్ లుక్ అంటే ఇదే అండి. అండ్ ఈ మేకప్ మనకి మార్నింగ్ టు టిల్ ఈవినింగ్ వరకు అలాగే ఉంటుందన్నమాట. సో మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ సమ్మర్లో మాత్రము మనము పక్కా సన్ స్క్రీన్ లోషన్ అయితే అప్లై చేసుకోవాలి. సో ఇంట్లో ఉంటున్నాం కదా అని చెప్పి నేను స్కిప్ చేసేసాను. సో యూజువల్గా అయితే ఇదే అండి. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే అనమాట. లైక్ ఎప్పుడన్నా మేము వీకెండ్స్ బయటికి వెళ్తాం కదా, సో అప్పుడు కూడా ఇలాగే రెడీ అవుతాను. ఫౌండేషన్స్ అస్సలు అప్లై చేసుకోను. సో ఎక్కువ అప్లై చేసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు. సో యూజువల్గా అయితే ఇలానే రెడీ అవుతాను. సో ఎప్పుడు నా హెయిర్ స్టైల్ అయితే ఎప్పుడు లీవ్ చేసుకునే ఉంటాను, ఇంకా లేదంటే ఎప్పుడు బంద్ చేసుకొని ఉంటాను. సో యూజువల్గా అయితే ఇలాగే ఉంటాను. సో మీ అందరికీ నా సింపుల్ బేసిక్ మేకప్ లుక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.